గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురుగారు కొంతమందిని చూస్తూ ఉంటాం. చాలా చిన్న వయసులోనే వైధవ్యం సంభవిస్తూ ఉంటుంది. అవునమ్మా. మరి అంత చిన్న వయసులోనే వైధవ్యం రావడానికి పూర్వజన్మలో అంటే ఏమన్నా పాపాలు, పుణ్యాలు, కర్మలు వల్ల ఇది ఏమన్నా ఎఫెక్ట్ ఇస్తుందంటారా? దాని గురించి చెప్తానమ్మా, తప్పకుండా. మంచి క్వశ్చన్ వేశారు. అయితే శాస్త్రంలో మనకి అగ్నిపురాణంలో చెప్పిన ఒక విషయం చెప్తాను మీకు ఫస్ట్, చెప్పి దాని తర్వాత మిగతా విషయాలు చెప్తాను. చాలామంది వైధవ్యం కలిగిన వాళ్ళని చూసి కొంత ఒక మూఢనమ్మకాలు పెట్టుకుని ఉంటారు. కొన్ని శాస్త్రంలో వైధవ్యం ఉన్నటువంటి స్త్రీని గంగా సమానరాలుగా చూడమని చెప్పింది. ఏదైనా చేసినప్పుడు, ఇంట్లో కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఆవిడికి ముందు నమస్కరించుకోమని చెప్పింది శాస్త్రం. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళని దగ్గర రానియొద్దు అంటూ ఉంటారు. తప్పు. శాస్త్రాల్లో ఎక్కడ లేదమ్మా అలాగే. దగ్గర రానివ్వకూడదు అనేటువంటిది లేదు. వాళ్ళని గంగా సమానరాలుగా చూడమని చెప్పింది, వాళ్ళకు ముందు నమస్కరించుకోమని చెప్పింది శాస్త్రం. అంటే గంగంత పవిత్రాలట వాళ్ళు, పవిత్రమైనటువంటి వాళ్ళు. గంగకు నమస్కరించుకుంటాం కదా, అలా వాళ్ళకి నమస్కరించుకోమని చెప్పింది. రైట్. అయితే మనం ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ దగ్గరికి వస్తాను ఇప్పుడు, ఎందుకంటే ఇది చెప్పాలి ఇప్పుడు కూడా, అందుకని. ఎందుకంటే వాళ్ళ యొక్క గొప్పతనం చెప్పాలి కదా. రైట్. వైధవ్యం ఎందుకు వస్తుంది, అది తొలగించుకోవాలంటే అలా కూడా చెప్తాను నేను మీకు ఈరోజు. వైధవ్యం అనేటువంటిది స్త్రీ జాతకంలో వస్తేనేమో భర్త తొందరగా మరణిస్తాడు, పురుషుడి జాతకంలో వస్తే భార్య తొందరగా మరణిస్తుంది. ఇద్దరికీ ఉంటుంది. ఎందుకంటే ఎలా అయితే స్త్రీకి పాపం ఆవిడ పసుపు కుంకుమలు అవి ఏవైతే దూరం అవుతుందో, ఇతని కూడా యజ్ఞం చేయడానికి వాటికి అర్హుడు కాడమ్మా. భార్య లేకపోతే ఈయన అర్హుడు కాడు ఇవి చేయడానికి. తెలుసా మీకు? తెలుసుకుంటారు. అలా ఏంటంటే వీళ్ళిద్దరి జాతకాల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే, రెండవ స్థానం అంటారు, కుటుంబ స్థానము అంటారు. ఈ కుటుంబ స్థానమే జీవిత భాగస్వామి యొక్క ఆయుష్ స్థానంగా చెప్తారు. ఎవరి జాతక చక్రంలో అయినా, అది పురుషుడి జాతకం కావచ్చు, స్త్రీ జాతకం కావచ్చు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరి జాతకాల్లోని ఎవరి జాతకంలో అయినా రెండవ స్థానం బాగా పాడైందంటే ఏం చేస్తారంటే, చెట్టుకి అంటే ఇలా బాగా పాడై వివాహం అయిన తర్వాత భర్త కానీ భార్య కానీ మరణిస్తుంది అని చెప్పి జాతకంలో కనుక ఉన్నట్లయితే, వైధవ్యం వస్తుంది ఉన్నట్లయితే ముందుగా తెలుసుకొని అర్క వివాహము, కుంభ వివాహము అంటారు. అంటే జిల్లేడు మొక్కకి వివాహం చేస్తారు, చేసి దాన్ని వదిలేస్తారు మొక్కని. అంటే వివాహమైంది పోయింది అన్నట్టుగా, ఒక వివాహం అయిపోయిందని నార్మల్ వివాహం తర్వాత చేస్తారు. అలాగే స్త్రీకి కూడా కుంభ వివాహం అని చేస్తారు. అదొక పద్ధతి. ఇలాగ చిన్నప్పుడే కనుక తెలిసినప్పుడు మార్గశిర మంగళవారాలు ఉంటాయి, మార్గశిర లక్ష్మీ వారాలు చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మంగళవారాలు, మార్గశిర లక్ష్మీవారాలు బాగా చేస్తారు. మార్గశిర గురువారాలు ఎవరికైనా సరే వైధవ్య దోషాలు ఉంటే తొలగిపోతుంది ఒకటి. రెండవది ఏంటంటే, మార్గశిర గురువారాలు చేసినప్పుడు ఆకస్మికంగా వచ్చేటువంటి దోషాలు కూడా తగ్గుతాయి. ఎవరి జన్మజాతకంలోనూ వాళ్ళు చేయొచ్చు, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అయితే సహజంగా ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చేస్తారు. ఓకే. ఈ జాతక చక్రంలో కనుక ఉదాహరణకి ఆ కాంబినేషన్ ఉందనుకోండి, ఒక్కొక్కసారి నల్లిఫై అయిపోతుంది. ఎలా అయిపోతుందంటే, కొంతమంది చూడండి అమ్మా, భార్య ఇక్కడ ఉంటుంది, భర్త విదేశాలకు వెళ్తాడు. కొన్ని రోజులు తెలియకుండా ఎడబాటు ఉంటుంది వాళ్ళ మధ్యని, ఒక 2 సంవత్సరాలు, 3, 5 సంవత్సరాలు. వీసా ఇవిడికి వెళ్ళడానికి రాదు, ఏదో కారణం చేత ఆగిపోతుంది. అలా జరిగినప్పుడు వాళ్ళకి ఆ దశలు నడుస్తున్నాయి అనుకోండి, దూరంగా ఉన్నారనుకోండి, అప్పుడు పోతుంది కదా, దోషం కూడా పోతుంది. చాలా మంది బాధపడుతూ ఉంటారు, అయ్యో ఏమిటి అతనేమో అక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నానండి, గురువు గారు ఎప్పుడు వెళ్తానండి అంటే, నేను చెప్తాను లేదమ్మా, ఇప్పుడు దూరంగా ఉండడమే మంచిది, ఏం కంగారు పడకండి. ఇది. సో ఎప్పుడైనా సరే ఎవరి జాతక చక్రమైనా కుటుంబ స్థానం బాగుందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ ప్రక్రియ చెప్పారు. ఇది ఈ రోజు మనం ఏదో కొత్తగా సృష్టించింది కాదు, మహాభారతంలో ఉంది దీని గురించి సంబంధించినటువంటిది. గుండకులు, ఇది ఎవరికి ఇంప్లిమెంట్ అయిందంటే గాంధారికి ముందే పెళ్ళవుతుంది. గోలకులు, గుండకులు అని అంటారు. అంటే ఏంటంటే, ఒకసారి వీళ్ళని ఎక్కిరిస్తుంటాడు. అంటే భర్త బతికి ఉండగా పుట్టిన వాళ్ళని గోలకులు, గుండకులు అంటారు, నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు. అలాగే వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటారు. ఈ మహాభారతంలో ఈ మన వీళ్ళు ఉంటారు కదా, కౌరవులు ఉంటారు కదా, పాండవులను ఎక్కిరిస్తూ ఉంటారు. ఇంకోళ్ళ ద్వారా పుట్టినవారు అన్నట్టుగా వీళ్ళని ఎక్కిరిస్తూ ఉంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, గుండకులు
అంటే భర్త ఉండగా భర్త మరణించిన తర్వాత పుట్టిన వాళ్ళని. ఓకే. అంటే అప్పుడు దుర్యోధనుడు అడుగుతాడు వెళ్ళి, అదేంటి మమ్మల్ని ఇలా ఇలా అంటున్నారు, భర్త చనిపోయిన తర్వాత మేము ఎట్లా పుట్టామని చెప్పి అప్పుడు అడిగితే అప్పుడు చెప్తారనమాట. లేదా గాంధారి యొక్క జాతక చక్రంలో ఈ రకంగా ఉన్నందుకు వివాహం చేసి దాన్ని ఈ రకంగా తీసేయడం జరిగింది అని చెప్పి చెప్తారు అప్పుడు అని ఉంటుంది అందులో. అదేంటంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, ఈరోజు మనం కొత్తగా సృష్టించినటువంటిది కాదు, దానికి ప్రామాణికమైనటువంటివి కూడా ఉన్నాయి, ఎవరో క్రియేట్ చేసినటువంటిది కాదు, ప్రామాణికత ఉంది దానికి. చేసిన తర్వాత చాలామందికి దోషం పోయింది కూడా ఉంది. అయితే ఇప్పుడున్న దీని పరంగా కొంతమంది టెంపుల్స్లో అక్కడిక్కడ చేస్తుంటారు. బట్ నిజంగా చేయాల్సింది నదీ ప్రవాహం దగ్గర చేయాలి, ఇంకా మంచి ఫలితం వస్తుంది. అది కేవలం తల్లి తండ్రి, పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, ఎవరికి చేస్తున్నాం వాళ్ళు ఆ ముగ్గురు ఉంటే సరిపోతుంది ఆ పూజకి. అంటే ఆ వివాహ ఘట్టంలాగా 2 hours ఉంటుంది, అది చేయించుకుంటారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.